తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ఉపాధ్యాయులకు ఏవైతే హామీలు నెరవేరుస్తామని మేనిఫెస్టోలో చెప్పారో అవి వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయుల పింఛన్స్ పదోన్నతులు లాంటి ఎన్నో సమస్యలు గత 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేదని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో హామీలను వెంటనే అమలు చేయాలని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని దిశ టీవీతో వారు మాట్లాడారు. ఈ 23న హైదరాబాద్లోని ఇందిరా పార్క్లో జరిగే ధర్నాను కూడా విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు వారు పిలుపునిచ్చారు. నా పేరు చకినాల అనిల్ కుమార్, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడము, అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి గతంలో హామీ ఇచ్చిన విధంగా పెండింగ్ బిల్స్కి సంబంధించి ప్రతి నెల 700 కోట్లు చెల్లిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నేటికి ఆ అమలును హామీ చేయకపోవడం శోచనీయం. ఎందుకంటే ఉద్యోగులు రిటైర్మెంట్ సందర్భంగా వారికి రావాల్సిన బెనిఫిట్స్ కానీ వారికి రావాల్సినటువంటి ఇతర సదుపాయాలన్నింటినీ కూడా ఇలా హామీ ఇచ్చిన ప్రకారం నెరవేర్చకపోవడము, దానికి నిరసనగానే ఇలా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీగా 3 దశల ఉద్యమ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 2 దశలు పూర్తి అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకే ఈ నెల 23వ తారీఖున ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్లో మహాధర్నా కార్యక్రమం ఉంటుంది. దాని ఉపాధ్యాయులందరూ కూడా విజయవంతం చేయాలి. ప్రభుత్వం అనేక కమిటీల పేరు మీద కాలయాపన చేస్తూ హామీలు ఇస్తుందని తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదు. తప్పకుండా ఇది ఉద్యోగులలో ఒక నిరాశ నిస్పృహకు గురి చేస్తుంది. ఇలా ఉద్యోగులే కాదు, ఇలా పెన్షనర్స్కి సంబంధించినటువంటి సమస్యల పట్ల కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నది. వారికి ఒక హెల్త్ కార్డ్స్ లేవు, వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఒక ఉద్యోగి రిటైర్డ్ కావడానికే చాలా భయపడేటువంటి పరిస్థితి ఉంది. రిటైర్డ్ అయిన ఉద్యోగి పెన్షన్ తప్ప వారు దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ జిఐఎస్కి సంబంధించి కానీ గ్రాట్యుటీ కానీ చెల్లించకపోవడం ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం మీరు ఇచ్చే హామీలు నిలబెట్టుకోండి. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలను నెరవేర్చాలని అడుగుతున్నాం తప్ప మేము నూతనంగా ఎలాంటి రాయితీలను అడగడం లేదు. తప్పకుండా రేపు జరిగేటువంటి పెన్షన్ సంబంధించినటువంటి ఉద్యోగులు చేస్తున్నటువంటి హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ దానికి టీపీటీఎం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. నేను నన్నబైన తిరుపతి, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఎన్నో పోరాటాల వల్ల ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా బాగుపడుతుందని ఆశించినాం. కానీ గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆరాటాల వల్ల విద్యారంగం పూర్తిగా విధ్వంసానికి గురైంది. దీంతో పాటుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏమాత్రం కూడా పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టించి చివరికి ఉపాధ్యాయులకు అప్పుగా రావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి బిల్లులను నెల జీతాన్ని కూడా ఇవ్వలేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి నుంచి బయటపడాలని మరొక ప్రభుత్వం రావాలని వాళ్ళ ప్రజలతో పాటుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు కూడా ఆశించాయి. అన్నట్టుగానే ప్రభుత్వం మార్పు జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ఎన్నికల మేనిఫెస్టోలోనే హామీలను కురిపించింది. ఆ హామీలను అమలు చేస్తుందని వాళ్ళ ప్రజలు తర్వాత ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఆశించడం. కానీ వాళ్ళ ఏం జరిగింది, 20 ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వము ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. ఇవాళ మొత్తంగా 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఉపాధ్యాయులుగా మేము దాచిపెట్టుకున్న సొమ్ములు కూడా ప్రభుత్వము 2-3 ఏళ్ళుగా ఇవాళ మేము పెట్టుకున్న లోన్లు కూడా ఇవ్వడం లేదంటే ఈ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రభుత్వం దీంతో పాటుగా ఇవాళ పెన్షనర్లకు సంబంధించి 2 ఏళ్ళుగా అనేక మంది ఉపాధ్యాయులు ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ బెనిఫిట్స్ను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 10 మంది దాకా పెన్షనర్లు తమ యొక్క బిల్లులు రావడం లేదని అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది.